జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। సమాజంలో ఏదైనా సేవ చేయాలనే తపనతో కష్ట సమయంలో తోడుగా నిలుస్తున్నారు శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ యూత్ సభ్యులు। కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా ఎక్స్ రోడ్ ధరంపల్లి గ్రామానికి చెందినటువంటి లొంబాడి పూనాజీ గత 8 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోగా సదరు మహిళ కమల అప్పటి నుండి కూలి పని చేసుకుంటూ కడు పేదరికంతో బాధపడుతూ తన 2 కుమారులను పోషిస్తూ తన పిల్లలను చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతోంది। తన భర్త అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా పిల్లలను చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతున్న తల్లి పిల్లల విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గుర్లే శ్రీనివాస్ తన యూత్ సభ్యులతో కలిసి మేమున్నామంటూ 2 పిల్లలను చదివించేందుకు ముందుకు వచ్చారు। మొగడ్దగడ్ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలలో చేర్పించారు। ఈ సందర్భంగా యూత్ సభ్యులతో గ్రామస్తులతో కలిసి వారి పెద్ద కుమారుడు లొంబడే అరుణ్ అనే పేద విద్యార్థికి స్కూల్ బ్యాగు, నోట్బుక్స్, పెన్నులు, ప్యాడ్స్, నీళ్ల బాటిల్స్, డ్రెస్లు, దుప్పట్లతో పాటుగా అన్ని రకాల వస్తువులు అందజేశారు। మృతి చెందిన బాధిత కుటుంబానికి 2 పేద పిల్లలకు అండగా నిలిచిన యూత్ సభ్యులను గ్రామస్తులంతా అభినందించారు। చదువు పూర్తయ్యే వరకు పూర్తి ఖర్చులు యూత్ ఆధ్వర్యంలో అందిస్తూ పేద పిల్లలకు అండగా ఉంటామని యూత్ అధ్యక్షులు గుర్లే శ్రీనివాస్ తెలియజేశారు। ఎస్ఆర్ఎస్ ఆధ్వర్యంలో 8 మంది పిల్లలకు మన ఆశ్రమం పాఠశాల సీట్లు ఇప్పించడం ఎంతో గర్వకారణం। పేద పిల్లలు కాబట్టి చిన్న వయసులో తండ్రి చనిపోయిండు। అటువంటి వాళ్ళకు ఒక ఎస్ఆర్ఎస్ యూత్ వాళ్ళు వాళ్ళకు బ్యాగులు, బుక్కులు, బ్యాగ్ అంటే ఇదే బ్యాగు, ఇటువంటి మంచి బ్యాగులు కొనిచ్చి పెన్నులు, సబ్బులు అన్నీ చేసిండు। మన విద్యా కమిటీ చైర్మన్ కూడా ఇక్కడనే ఉన్నాడు। మన ముదిరా సంఘంలో చేపల చెరు కూడా చదివించాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు బాగుపడిన ఉద్దేశంతో ఎస్ఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో 8 మందికి డబ్బా గ్రామ పంచాయతీ 8 మందికి చేంజ్ చేసి వాళ్ళకు బట్టలతో బుక్కులు, మొత్తం సబ్బులు, పెన్నులు, బుక్కులు అన్ని కొనిచ్చిన కనుక ఎస్ఆర్ఎస్ యూత్ అని చెప్తున్నాం। ఆశ్రమ పాఠశాలలో జాయిన్ చేయడం ఎవరితో కాలేదు। ఎస్ఆర్ఎస్ యూతే పిల్లల భవిష్యత్తు కోసం చూసి పిల్లలు ఎదగాలి, పిల్లలు బాగుపడాలి। ఒక బీద పిల్లలు మాత్రం తండ్రి చనిపోయినా కూడా ఒక ఆడది కైకిలు చేసుకుంటా పిల్లల్ని దాదుకుంటుంది। ఆ బుక్ ఉంటే పుస్తకం ఉండదు, బట్టలు కొనిచ్చి ఎస్ఆర్ఎస్ యూత్ వాళ్ళు మన మోడయాల స్కూల్లో జాయిన్ చేసుడు మాకెంతో గర్వకారణం। అదేవిధంగా మనకు అందుబాటులో ఉండి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత విద్యా అనుభవం వాళ్ళకి పెరిగి వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చేసుకుంటారు। అటువంటి విధానాన్ని మన ఎస్ఆర్ఎస్ యూత్ వాళ్ళు పట్టించుకొని మన డబ్బా గ్రామ పంచాయతీలో బీద వాళ్ళు ఎవరున్నారు అలా గుర్తించి అందరు కూడా ఒక హాస్టల్ సదుపాయం కల్పించారు। అందుకని ఎస్ఆర్ఎస్ యూత్కు మేము పాదాభివందనం చేసుకుంటామని ముగిస్తున్నాం।